ఫ్రెండ్స్, మనమైతే ఇక్కడ యాగంటి వచ్చున్నాము. వీర బ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానం రాసిన చోటు ఇది. సో మనమైతే ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంది నాకు తెలిసి. ఇంకా ప్రశాంతంగా ఉంది. ఈయనే మా అన్నయ్య. హాయ్. ఇక్కడ మెయిన్ గుడి ఇదనమాట. సో ఇందులోకి వెళ్ళి మనం తిరిగి ఆ పైనుంచి అటు వెళ్ళొచ్చు. అది కావాలంటే ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు, కానీ మనం మెయిన్ గుడి నుంచి వెళ్ళొచ్చు. ఇక్కడ చెప్పులు అయితే ఇక్కడ పెట్టుకోవాలి. చెప్పుల స్టాండ్ మొత్తం ఇక్కడ పెట్టుకోవాలి. చెప్పుల స్టాండ్ అయింది అది. మెయిన్ గుడి అప్పుడు కోనేరు ఉందంట, అందులో కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళొచ్చు అన్నారు. సో మనమైతే చూద్దాం. మెట్లకైతే దండం పెట్టుకొని వెళ్దాం. సో మనం ఇక్కడ కోనేరు దగ్గరకు అయితే వచ్చేసాం. మాయాన్ బాగా సౌండ్ సార్. ఇక్కడైతే ఎగ్జాక్ట్గా కోనేరు మనకి మహానందులు ఎలా ఉందో సేమ్ ఎలాగే ఉంది ఇక్కడ. మనమైతే లోపలికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని వద్దాం. వచ్చేటప్పుడు అయితే లోపల మునుగొచ్చు. कसे ये आउँछु वत्ता नि आता नि कोनी टांगे ना खारो जु काहे गरेछ సో ఇక్కడ మనకి మహానందులో కోనేరు ఎలా ఉందో ఇక్కడ కూడా కోనేరు అలాగే ఉంది. సో చాలామంది చేస్తున్నారు. మెయిన్ ఇక్కడికి రావడం కారణం ఈయనే. మనకి హాయ్ చెప్పు. ఓకే, మనకి కోనేరులో ఎక్కడి నుంచి వాటర్ వస్తాయి అనేది చూపిస్తాను మీకు. ఇక్కడ చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు లోపల. మనకి కోనేరులో వచ్చేసి ఇక్కడ నంది నోట్లో నుంచి వాటర్ వస్తాయి ఇలాగా. ఇంకా మీకు క్లియర్గా చూపిస్తాను. ఓకే, ఇక్కడ మనకి నంది నోట్లో నుంచి వాటర్ వస్తున్నాయి. సో చాలా బాగుంది, ఆహ్లాదకరంగా చూడొచ్చు. ఇదిగోండి నంది నోట్లో నుంచి వాటర్ వస్తున్నాయి అలాగా. చూశారు కదా, చాలా బాగుంది కదా. సో ఇటు నుంచి అయితే ఇంకా బాగుంటుంది. చాలా 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 బాగుంది.